హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆస్తి విషయంలో హర్షవర్ధన్ అండ్ అరుణ్ మధ్యలో మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే చంద్రిక, బాబు నాన్నతో ఇలాగైనా మాట్లాడేది అని ఉంటుంది. హూ ద హెల్ ఆర్ యూ? నువ్వెవరు? మా మధ్యలో కలగజేసుకోవడానికి నీకే రైట్ ఉంది? నువ్వు పని మనిషివి కాబట్టి పని మనిషిలాగే ఉండు అని అంటాడు అరుణ్. వెంటనే రమాదేవి మనసులో, ఏంటి చంద్రికని ఇలా అంటున్నాడు, ఇప్పుడు ఒకవేళ చంద్రిక ఓపెన్ అయితే మొదటికే మోసం వస్తుంది అని మనసులో అనుకుంటూ, ఆ అరుణ్ ఇప్పుడు చంద్రిక ఏమనిందని, ఎందుకు ఇలాంటి మాటల యుద్ధం ప్రకటిస్తున్నారు, ఎందుకు ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటున్నారని అడుగుతుంది. అంతే కదా, తను అలా అనకూడదు అని అంటుంది రమాదేవి. లేకపోతే ఏంటి మోమ్, వర్త్ లేని వాళ్ళందరూ ఆస్తిని అనుభవిస్తానంటే నేను ఊరుకుంటానా? హీఈస్ అన్వర్తబుల్ అని ఇంకా ప్రేమ్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటే, అన్నయ్య నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు అర్థమవుతుంది, కానీ ఒకటి, బిజినెస్ నేను కూడా చేయగలను, నాన్న పేరుని నేను కూడా నిలబెట్టగలను అని అంటాడు ప్రేమ్. ఏంటి నువ్వు నాతో కంపారిజన్ చేసుకుంటున్నావా? నేను ఆకాశం, నువ్వు పాతాళం, అలాంటిది నీకు నాకు కంపారిజన్ ఏంటి అని అంటారు. సరే, నేను ఇప్పుడు చెప్తున్నాను, బిజినెస్లో 1 రూపీ కూడా మన ఇంటి బిజినెస్ ఫండ్ నుండి తీసుకోకుండా నేను బిజినెస్ చేసి చూపిస్తాను అని గట్టిగా ఛాలెంజ్ చేస్తాడు ప్రేమ్. ఒక్కసారిగా ఇంకా అలా రోజా వాళ్ళందరూ షాక్లో ఉండిపోతారు. సో వెంటనే హర్షవర్ధన్, ఎస్, నా ప్రేమ్ నమ్మకంగా చెప్తున్నాడు, అదే మాట నేను కూడా చెప్తున్నాను. 1 రూపాయి కూడా మన బిజినెస్ ఫండ్ తీసుకోకుండా, మన గుడ్ విల్ వాడుకోకుండా, తన కాలపై తనే, అంటే నేను రమాదేవి అండ్ హర్షవర్ధన్ కొడుకు అని చెప్పుకోకుండా నేను బిజినెస్ చేసి సక్సెస్ అవుతాను అని నా ప్రేమ్ చెప్తున్నాడు. అగ్రిమెంట్ కూడా రాస్తున్నాడు. కానీ నేను నీకు ఒక బెట్ కట్టాలి అనుకుంటున్నాను అరుణ్ అని అంటారు హర్షవర్ధన్. ఏంటో చెప్పండి డాడ్ అని అంటారు. ఇప్పుడు మన 100% ఆస్తిలో 51% నేను ఒకరి పేరుపై రాశాను, మిగిలింది 49%. ఈ 49%ని ఒకవేళ ఈ బెట్లో, అంటే తన కాలపై నిలబడి ప్రేమ్ సొంతగా బిజినెస్ చేసి సక్సెస్ అయితే, ప్రేమ్ గెలిస్తే ఈ 49%ని మొత్తం ప్రేమ్ పేరుపై రాస్తాను, ఒకవేళ ప్రేమ్ ఓడిపోతే నీ పేరుపై రాస్తాను అని అంటారు. వెంటనే హర్షవర్ధన్, ఒక్కసారిగా రమాదేవి రోజా అందరూ షాక్ అయిపోతారు. ఇంకలా రమాదేవి రోజా చూస్తూ ఉంటే అరుణ్ రోజా వైపు చూస్తాడు. రోజా వద్దు, యాక్సెప్ట్ చెయ్యొద్దు అని సైగ చేస్తూ ఉంటుంది. కానీ అప్పటికే చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్న అరుణ్ మాత్రం, డాడ్ ఈ బెట్కి నేను ఒప్పుకుంటున్నాను, ఎలాంటి ఆలోచన లేకుండా హ్యాండిల్ చేస్తాను, ఎస్ ఐఎమ్ ఇన్ దిస్ బెట్ అని చెప్పి అగ్రిమెంట్పై రాస్తాడు. బట్ ఒక కండిషన్ డాడ్, వీడు సక్సెస్ అవ్వడానికి సంవత్సరాలు టైం నేను ఇవ్వలేను, ఓన్లీ 2 months. 2 monthsలో ఓన్గా బిజినెస్ పెట్టి సక్సెస్ అవ్వమని చెప్పండి, నేను బిజినెస్ బెట్ ఒప్పుకుంటాను అని ఇంకా అగ్రిమెంట్పై సైన్ చేస్తాడు. అలా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సో ప్రేమ్ అలా ఇంకా బయటికి వచ్చేసి కూర్చొని వాయుపుత్రుడైన ఆంజనేయ స్వామి ముందు కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంకి చిట్టి రోబో, చామంతి కూడా ప్రేమ్ దగ్గరికి వస్తారు. ప్రేమ్ అలా చూస్తూ ఉంటే, బాబు మీరు కొంచెం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి కదా, ఎందుకు ఇలా ప్రవర్తించారో అని అడుగుతుంది. ఏంటి చామంతి నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి, అక్కడ మా డాడీని అందరూ కార్నర్ చేసి మాట్లాడుతున్నారు, నాన్న అందరి ముందు ఎంతో ప్రెజర్ పడుతున్నారు, నాన్నకి అలాంటి ప్రెజర్ ఇవ్వకూడదనే నేను ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను, అయినా ఇప్పుడు నా దగ్గరికి నువ్వెందుకు వచ్చావు చామంతి అని అడుగుతాడు ప్రేమ్. బాబు మీకేదైనా సహాయం చేద్దామనే వచ్చాను బాబు, నేను మీ ఫ్రెండ్ని కదా అని అంటుంది. అక్కర్లేదు, నన్ను కోరుకున్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోరు కదా, నువ్వు నన్ను వదిలేసి ఆ గుణతో వెళ్ళిపోయావు కదా, గుణాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా అని అంటారు. బాబు ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు బాబు అని అంటుంది. అవసరం చామంతి గారు, ఎందుకంటే కష్టాల్లో పక్కన ఉండాలి, సుఖాల్లో కూడా పక్కన ఉండాలి, ఫ్రెండ్షిప్ అయినా ప్రేమైనా అదే. ఒక్కసారి దూరం అయిపోయిన వాళ్ళని దగ్గర చేసుకోవడం నాకైతే అలవాట్లేదు, కాబట్టి మీరు మీ పని చూసుకోండి, నన్ను ఒంటరిగా వదిలేయండి, ఆలోచిస్తే నాకే చాలా ఐడియాస్ వస్తాయి, వెళ్ళండి అని చెప్పి చామంతిని పంపించేస్తాడు. చామంతి పాపం ఆంజనేయ స్వామి వైపు చూస్తూ మనస్ఫూర్తిగా, స్వామి
బాబు చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రేమ్ బాబుకి నువ్వే అండగా ఉండాలి, తనకి ఏదో ఒక మంచి ఐడియాని ఇవ్వాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. ఇంక ప్రేమ్ కూడా ఆలోచిస్తూ ఆంజనేయ స్వామికి నమస్కారం పెట్టుకుంటూ, స్వామి, నేను నిన్నే నమ్ముకున్నాను. మా నాన్న నన్ను నమ్మారు, నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వే నాకు ఒక మంచి ఐడియాని వచ్చేలా చేయాలి అని ఇంకా మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటూ ఉంటాడు. ఇటువైపు చంద్రిక కూడా ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ప్రేమ్ బాబు బాగా సక్సెస్ అవ్వాలి, ప్రేమ్ బాబు పందెం గెలవాలి అని, పాపం హర్షవర్ధన్ పరువు నిలబెట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇది ఇలా ఉండగా రమాదేవి తన రూమ్లోకి వచ్చి ఆలోచించుకుంటూ ఉంటుంది. అండ్ ఒక ఇమాజినరీ కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకుంటుంది రమాదేవి. అరుణ్ అండ్ ప్రేమ్ ఇద్దరిలో నేను ఎవరికి సపోర్ట్ చేయాలి? వీళ్ళిద్దరినీ నేను చిన్నప్పటి నుండి అరుణ్ని నా పరువు కోసం వాడుకున్నాను, ప్రేమ్ని నా ప్రేమకి తప్పించిపోయేలా దూరం పెట్టి వాడుకున్నాను. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తే నాకు ఎక్కువగా ప్రాఫిట్ వస్తుంది అనే విషయాన్ని అరుణ్ అండ్ ప్రేమ్ తన దగ్గర ఉన్నట్టు ఇమాజిన్ చేసుకొని కంపేర్ చేసుకుంటూ ఉంటుంది రమాదేవి. అరుణ్ ఎప్పుడు చిన్నప్పటి నుండి నా మాటే వింటున్నాడు. అరుణ్ ఏ విషయంలో అయినా ప్రేమ్తో కంపేర్ చేయడానికే లేదు. తన బిజినెస్ స్టైల్ కానీ, విజన్ కానీ, లాంగ్ టర్మ్ ప్లానింగ్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. అరుణే ఖచ్చితంగా గెలుస్తాడు. బిజినెస్తో ఏమాత్రం టచ్ లేని ఈ ప్రేమ్ ఓడిపోతాడు. అలాంటప్పుడు ప్రేమ్తో ఉంటే నాకు ఎలాంటి యూజ్ ఉండదు, ప్రాఫిట్ కూడా ఉండదు. అరుణ్కి సపోర్ట్ చేస్తేనే నాకు ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి నేను అరుణ్కే సపోర్ట్ చెయ్యాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది రమాదేవి. ఇది ఇలా ఉండగా రోజా అరుణ్ని ఇంకా చాలా తిడుతూ ఉంటుందన్నమాట. లైక్ మామూలుగా, అసలు మీకు కొంచెమైనా సెన్స్ ఉందా సార్? ఎందుకు అగ్రిమెంట్పై సైన్ చేశారు? మీరు ఏం చేశారో మీకైనా అర్థమవుతుందా? ఇప్పటి వరకు 51% ఎవరిపై రాశారు అన్నదే మనకి దిక్కు దివానా లేదు. అలాంటిది ఇప్పుడు మీరు మిగిలిన 49% కూడా అంత ఈజీగా ఇచ్చేస్తానని ఎలా ఒప్పుకున్నారు అంటే, రోజా, నువ్వు కూడా అక్కడ ఉన్నావు కదా, అక్కడ సిచ్యువేషన్ ఎలాంటిదో చూసావు కదా. అయినా వాడు ఒక గుడ్డి గుర్రం లాంటివాడు. వాడి విషయంలో నువ్వు ఎందుకు ఇంత భయపడి నన్నిని మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు అరుణ్. అప్పుడే ఇదంతా దొంగతనంగా వింటూ ఉంటుంది తనైతే చామంతి. ఇంకప్పుడే రమాదేవి కూడా రూమ్కి వస్తుంది. ఏంటి రోజా, ఎందుకు నువ్వు అరుణ్ని తిడుతున్నావు అని అడుగుతారు. మరేం చేయమంటారు అత్తయ్య, ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని అంటారు. అరుణ్కి తనకి కాన్ఫిడెన్స్ ఉంది. అరుణ్ చేయగలడనే నమ్మకం కూడా నాకుంది. అరుణ్ క్యాపబిలిటీ, అరుణ్ విజన్ నీకు తెలీదు. మహారాణివైనంత మాత్రాన, యువరాణివైనంత మాత్రాన నువ్వు ఇలా అరుణ్ని తిట్టే అధికారం, హక్కు ఉందని అనుకుంటున్నావా అని గట్టిగా అడుగుతుంది. అదంతా వింటున్న చామంతి, అవునవును, తనొక యువరాణి, మీరొక మహారాణి, మీ ఇద్దరి చరిత్రలు బయట పెడితే అప్పుడు ఎవరికి ఏం జరగాలో జరుగుతుంది. ఇదంతా వినడం నా కర్మ అని మనసులో అనుకుంటుంది చామంతి. ఇంకా రోజా మనసులో, అబ్బో వచ్చిందండి వయ్యారి అని అనుకుంటుంది. మోమ్, నువ్వేనా చెప్పు మోమ్, ఏదో తనకి తెలియనట్టు, తనకి తెలియకుండా నేనేదో అగ్రిమెంట్ చేసుకున్నట్టు నన్ను తిడుతోంది మోమ్ అని అంటారు. ఇంక వెంటనే, నువ్వేమీ కంగారు పడద్దు. అయినా ఎందుకు అలా కంగారు పడుతున్నారు? చూడు రోజా, నువ్వు ప్రేమ్ని మరీ ఓవర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. ప్రేమ్కి అంత సీన్ లేదు. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుండి మట్టి మనుషుల మధ్యలోనే పెరిగాడు. మట్టి మనుషులు ఎప్పుడూ జీవితంలో కష్టాలు పడుతూ ఉంటారే తప్ప బిజినెస్ చేసే ఐడియాలు ఉండదు కదా. వాడికి కూడా అలానే ఎలాంటి బిజినెస్ ఐడియాస్ లేవు. వాడు ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ అవ్వలేడు. వాడిని ఎలా డౌన్ చేసి వాడిలో ఉన్న ఆ మాత్రం కాన్ఫిడెన్స్ని ఎలా పోగొట్టాలా అని ఆలోచించాలి. కానీ ఇలా నువ్వు అరుణ్ని బ్లేమ్ చేయడం, అరుణ్ నిన్ను బ్లేమ్ చేయడం, ఇదంతా నేను చూస్తూ ఉండడం కరెక్ట్ కాదు. చూడు నాన్న అరుణ్, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. నీ భార్య నిన్ను నమ్మకపోవచ్చు, కానీ నీ అమ్మగా నేను నిన్ను నమ్ముతాను నాన్న అని అరుణ్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటుంది రమాదేవి. ఐ నో మోమ్, ఐ నో, యు నో మై వర్త్. ఖచ్చితంగా ఆ ప్రేమ్ ఓడిపోతాడు. ప్లీజ్ ఈ విషయంలో నువ్వు నాకు సపోర్ట్గా ఉన్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ మోమ్ అని అంటారు. రోజా మాత్రం మనసులో, తను ఎందుకు సపోర్ట్గా ఉందో నాకు తెలుసు. ఎందుకంటే ఆ ప్రేమ్ ఓడిపోయాక 49% ఆస్తి
సార్ పేరుపైకే వస్తుంది కదా, అందులో ఎంతో కొంత తీసుకుందామనేగా ఈ డ్రామాస్ అన్నీ అని మనసులో అనుకుంటుంది రోజా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.